శ్రీ షిరిడి సాయి దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు. మండల కేంద్రమైన బట్టిప్రోలులో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం అధ్యక్షులు తమ్మన రమేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. బట్టిప్రోలు అద్దేపల్లి వీధులలో శ్రీ సాయినామ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులు జోలెపట్టి భిక్షాటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు, భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. బట్టిప్రోలు దేవస్థానం, సాయిబాబా దేవస్థానం 1947 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దరిమిల ప్రతి సంవత్సరం కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఇది 81వ గురు పూర్ణిమ కార్యక్రమాన్ని గురు పూర్ణిమ ముందు రోజున మన గ్రామంలో బట్టిప్రోలు అద్దేపల్లి గ్రామాల్లో భిక్షాటం నిర్వహించుకుని తదుపరి గురు పూర్ణిమ రోజున శ్రీ బాబావారికి ఏకాదశి రుద్రాభిషేకం చేయిస్తూ ఆ తదనంతరం మధ్యాహ్నం సుమారుగా ఒక 2000 మందికి నారాయణ సేవ అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి బట్టిప్రోలు అద్దేపల్లి పరిసర గ్రామ ప్రజలు అలాగే అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తున్నారు. అలాగే దేవస్థాన కమిటీ సభ్యులందరూ, అలాగే మహిళా కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం సహకరిస్తూ ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా చేయడానికి సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. గ్రామంలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో ప్రతి గురువారం కూడా కనీసం 50 మంది తగ్గకుండా అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం కేవలం పేదలకు ఉద్దేశించి మేము ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమానికి దాతల నుంచి విరివిగా మనకి చందాలు వస్తున్నాయి. దాతల యొక్క సహకారంతో, దేవస్థాన కార్యకర్తల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నాం. ఇప్పటికీ జనవరి 2025 నుంచి మొదలుపెట్టాం. సుమారుగా 82 గురువారాలు, ప్రతి గురువారం కూడా మధ్యాహ్నం
12 గంటలకి టైం ప్రకారం మనం పేదలకి భోజన ప్రసాదం అందిస్తున్నాం. అలాగే శ్రీ బాబావారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వాదశనం, అలాగే జనవరి 7వ తారీఖున బట్టిప్రోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా ఆ రోజున జయంతి జరుపుకొని ఆ రోజు సుమారుగా 1000 మందికి అన్నప్రసాద వితరణ. అలాగే బాబావారు దసరా రోజున విజయదశమి రోజున మధ్యాహ్నం 2:30 గంటలకి పరమపదించారు. దాని సందర్భంగా దసరా 10 రోజులు కూడా బాబావారి దసరా తెల్లారి అన్నదానం దేవుడు సాయిబాబా నారాయణ సేవ కార్యక్రమం అన్నప్రసాద వితరణ సుమారుగా 1000 మందికి పైగా చేస్తున్నాం. అలాగే అదే రోజు రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు అర్ధ ఏకాహ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బట్టిపల్లికి వేయించేస్తున్న భజన మండళ్ళు శ్రీ సత్యసాయి భజన మండలి వారు, అలాగే శ్రీ పద్మావతి శ్రీనివాస భజన మండలి వారు, మార్కండేయ భజన సమాజం ఐలవరం వారు, ఇంకోటి సేవా సమాజం అద్దెపల్లి వేరుపు వెంకట్రావు గారు, వీళ్ళంతా సహకారంతో 12 గంటల పాటు అర్ధేకాహం నిర్వహించి తదుపరి నారాయణ సేవ కార్యక్రమాలు 3 దఫాలు జరుగుతాయి. అవి ఏమిటంటే గురు పౌర్ణమి రోజు, ఆ రోజున సుమారుగా 2000 మందికి, అలాగే దసరా సందర్భంగా దసరా తెల్లారి సుమారుగా 1000 మందికి, అలాగే జనవరి 7వ తారీఖున బట్టిప్రోలులో బాబా గారి విగ్రహ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా ఆ రోజున కూడా మనం సుమారుగా 1000 మందికి అన్న సమాధానం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ బాబా వారి ఉత్తర ద్వాదశం ఏర్పాటు చేసి ఆ రోజున సుమారుగా 2000 మందికి పైగా ప్రసాద వితరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దేవస్థాన కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.